భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన పోరాటాలు అనగానే సామాన్యులకు గుర్తొచ్చేవి 1971 యుద్ధం, కార్గిల్ యుద్ధం, లేదా మోదీ హయాంలో జరిగిన యూరీ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట వైమానిక దాడులు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడానికి మోదీ ప్రభుత్వం సైన్యాన్ని ఉపయోగించి శత్రువుల గుండెల్లో నిద్రపోయిన విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. అలాగే కోలుకోలేని దెబ్బతిన్న పాకిస్తాన్కు ఇంకా బాగా తెలుసు. అయితే ఇవి కేవలం నాణేనికి ఒకవైపు మాత్రమే. ఒక దేశాన్ని నాశనం చేయడానికి కేవలం తుపాకులు, బాంబులే అవసరం లేదు. ఒక అద్భుతమైన చాణక్యుడి మెదడుంటే చాలు శత్రు దేశాన్ని ఆర్థికంగా, దౌత్యపరంగా, మానసికంగా కోలుకోలేని దెబ్బతీయవచ్చని ప్రధాని మోదీ నిరూపించారు. సామాన్య ప్రజల దృష్టికి రాని, మీడియాలో పెద్దగా ప్రచారం పొందని మోదీ అత్యంత రహస్యమైన పగడ్బందీ వ్యూహాలు కొన్నున్నాయి. అరే, పాకిస్తాన్ మీద మోదీ ఇలాంటి దెబ్బలు కూడా కొట్టారా అని ప్రతి భారతీయుడు ఆశ్చర్యపోయేలా, రొమ్ములు నెక్కబొడుచుకునేలా మోదీ ప్రయోగించిన ఆ అదృశ్య వ్యూహాలు, ఆ దెబ్బలకు పాకిస్తాన్ ఓ విధంగా బిచ్చగాడిలా మారిపోయింది. పాకిస్తాన్కు అతిపెద్ద ప్రాణాధారం సింధు నదీ జలాలు. దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలపై భారతదేశానికి పూర్తి హక్కు ఉంది. కానీ దశాబ్దాలుగా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మన వాటా నీరు వృధాగా పాకిస్తాన్లోకి ప్రవహించి వారికి వ్యవసాయానికి ఉచితంగా ఉపయోగపడుతోంది. యూరీ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని మోదీ ప్రయోగించిన మొట్టమొదటి బ్రహ్మాస్త్రం ఈ నీళ్లే. ఉగ్రవాదుల రక్తం, మన నదుల నీరు పాకిస్తాన్కు ఒకేసారి ప్రవహించలేవు అని మోదీ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. కేవలం మాటలు చెప్పి ఊరుకోకుండా దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన షాపూర్ కంది, ఉజ్ బహుళ సాధక ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. దశాబ్దాలుగా పాకిస్తాన్కు వృధాగా వెళ్తున్న నీటిని ఆపేసి ఆ నీటిని పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రైతులకు మళ్లించారు. చుక్క నీరు కూడా రాక పాకిస్తాన్లోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ఎండిపోయాయి. ఒక్క బుల్లెట్ పేలకుండా దశాబ్దాలుగా మనకు దక్కాల్సిన హక్కును మోదీ తిరిగి వెనక్కి తీసుకొని పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తోందని యావత్ ప్రపంచ దేశాలకు తెలుసు. కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయేవారు. బట్ మోదీ ప్రభుత్వం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక అదృశ్య ఆయుధాన్ని పాకిస్తాన్పై ప్రయోగించింది. భారతీయ దౌత్యవేత్తలు అత్యంత పగడ్బందీగా పాకిస్తాన్ ఉగ్ర నిధుల లావాదేవీల పత్రాలను ఈ సంస్థ ముందుంచారు. మోదీ ప్రభుత్వం చేసిన తీవ్రమైన అంతర్జాతీయ లాబియింగ్ వల్ల పాకిస్తాన్ వరుసగా ఎన్నో ఏళ్లపాటు ఈ సంస్థ యొక్క గ్రే లిస్ట్లో బందీ అయిపోయింది. దీనివల్ల జరిగిన నష్టం ఏంటంటే పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి వచ్చేటువంటి అప్పులు పూర్తిగా ఆగిపోయాయి. విదేశీ పెట్టుబడిదారులు పాకిస్తాన్కు వెళ్లడానికి భయపడ్డారు. ఈ ఒక్క వ్యూహం వల్ల పాకిస్తాన్కు ఏటా సుమారు $38 బిలియన్ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఉగ్రవాదులకు నిధులివ్వకపోతే వాళ్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్నే కూలదోస్తారు. నిధులిస్తే అంతర్జాతీయ సంస్థలు అప్పులివ్వవు. ఈ ఉభయ సంకట స్థితిలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి నేడు గోధుమ పిండి కోసం ప్రజలు రోడ్ల మీద కొట్టుకునే స్థాయికి దిగజారిందంటే దానికి కారణం మోదీ బిగించిన ఈ దౌత్యపరమైన ఆర్థిక ఉరితాడే. పాకిస్తాన్కున్న ఏకైక అహంకారం మతం పేరుతో వారికి మద్దతుగా నిలిచే 57 ఇస్లామిక్ దేశాల కూటమి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఏది చెబితే ఆ ఇస్లామిక్ దేశాలు భారతదేశంపై అది రుద్దేవి. కానీ మోదీ ఇక్కడే ఒక అద్భుతమైన దౌత్య మంత్రాన్ని ప్రయోగించారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి ఇస్లామిక్ దేశాల అధినేతలతో మోదీ వ్యక్తిగత స్నేహాన్ని పెంచుకున్నారు. భారతదేశ ఆర్థిక మార్కెట్ను వారికి ఎరగా వేసి బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించారు. ఇది పాకిస్తాన్ ఖంగు తినే వార్త. ఇస్లామిక్ దేశాల కూటమి సదస్సుకు ఏకంగా అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను గౌరవ అతిథిగా దేశాలు ఆహ్వానించాయి. దీన్ని నిరసిస్తూ పాకిస్తాన్ ఆ సదస్సును బహిష్కరించింది. కానీ ఏ ఇస్లామిక్ దేశమూ పాకిస్తాన్ను పట్టించుకోలేదు. అహంకారంతో పాకిస్తాన్ సౌదీ అరేబియాను బెదిరించబోతే సౌదీ రాజు ఆగ్రహించి
పాకిస్తాన్కి ఇచ్చిన అప్పును వెంటనే తిరిగి చెల్లించమని, లేదంటే చమురు సరఫరా ఆపేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఒక ఇస్లామిక్ దేశం చేతిలో మరో ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్కు ఇంతటి ఘోర అవమానం జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. మోదీ దెబ్బకు పాకిస్తాన్కు మతం కార్డు కూడా పనిచేయకుండా పోయింది. 1996లో భారతదేశం వాణిజ్యపరంగా పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత గల దేశం, హోదానిచ్చింది. కానీ పాకిస్తాన్ ఎన్నడూ ఆ హోదా మనకివ్వలేదు. దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు ఈ అవమానాన్ని భరిస్తూ వచ్చాయి. పుల్వామా దాడి జరిగిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఈ హోదాను రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ నుండి భారతదేశానికొచ్చే అన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఏకంగా 200% పెంచేశారు. దీనివల్ల పాకిస్తాన్ నుండొచ్చే సిమెంటు, పండ్లు, రసాయనాలు, ఇతర ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. పాకిస్తాన్ వ్యాపారుల నడ్డి విరిగింది. మనకు పాకిస్తాన్ మార్కెట్ అవసరం లేదు, కానీ వాళ్లకు మన మార్కెట్ చాలా అవసరం అన్న సత్యాన్ని వాడుకొని మోదీ వారి ఆర్థిక నరాలను కట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలతో భారతదేశం వాణిజ్యం చేయాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ గుండా వెళ్లాల్సిందే. ఆ అహంకారంతోనే పాకిస్తాన్ మన వస్తువులను వారి భూభాగం గుండా వెళ్లనిచ్చేది కాదు. ఈ సమస్యను రూపుమాపడానికి ఒక భౌగోళిక బైపాస్ సర్జరీ చేశారు. అదే ఇరాన్లోని చాబహార్ ఓడరేవు. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకొని పాకిస్తాన్తో ఏమాత్రం సంబంధం లేకుండా సముద్ర మార్గం గుండా ఇరాన్ చేరుకొని అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్కు రోడ్డు మార్గం నిర్మించారు. భారతదేశ వాణిజ్యానికి ఇప్పుడు పాకిస్తాన్ అవసరమే లేకుండా పోయింది. ఇక ఉపఖండంలో సార్క్, దక్షిణాసియా ప్రాంతంలో సహకార మండలి సదస్సుకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టేదే లేదని మోదీ తెగేసి చెప్పారు. మన బాటలోనే బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు కూడా ఆ సదస్సును బహిష్కరించాయి. ఇది బహుశా మోదీ ప్రయోగించిన అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి మానసిక ఆయుధం. దశాబ్దాలుగా పాకిస్తాన్ కాశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతుంటే మనం రక్షణాత్మక ధోరణిలో సమాధానం చెప్పేవాళ్లం. కానీ మోదీ దాన్ని తిప్పికొట్టారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాలు పూర్తిగా భారతదేశానివి అని ప్రకటిస్తూ భారత వాతావరణ శాఖ IMD రోజువారీ టీవీ వార్తల్లో ఆ ప్రాంతాల వాతావరణ నివేదికను చదవడం ప్రారంభించింది. ఆ భూభాగాలు మనవే అని మనం అధికారికంగా మన మ్యాపుల్లో, వాతావరణ రిపోర్టుల్లో చూపించడం పాకిస్తాన్ గుండెల్లో బాంబు పేల్చినట్టయింది. కాశ్మీర్ కాదు, ముందు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడుకుందాం అని మోదీ వ్యూహాన్ని మార్చేశారు. ఇక అంతరిక్ష రంగంలో దక్షిణాసియా దేశాల సమాచార మార్పిడి కోసం ఇస్రో ద్వారా దక్షిణాసియా ఉపగ్రహాన్ని ప్రయోగించిన మోదీ అందులో నుండి పాకిస్తాన్కు ఉద్దేశపూర్వకంగా అవకాశం ఇవ్వకుండా వారిని అంతరిక్షం నుండి కూడా వెలివేశారు. ఒకప్పుడు కాశ్మీర్ సమస్యను తీసుకుని ఐక్యరాజ్య సమితికి వెళ్లి గగ్గోలు పెట్టిన పాకిస్తాన్ నేడు IMF అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆఫీస్ ముందు అప్పు కోసం గిన్నెవట్టుకొని నిలబడే స్థాయికొచ్చింది. నరేంద్ర మోదీ ఆడిన ఈ దౌత్య చదరంగంలో పాకిస్తాన్ పూర్తిగా చిత్తయింది. తుపాకీతో చేసే యుద్ధంలో శత్రువు కనిపిస్తాడు, కానీ మోదీ ప్రయోగించిన ఆర్థిక, దౌత్య, జల, అలాగే మానసిక ఆయుధాలు పాకిస్తాన్కు కంటికి కనిపించకుండా వారి పునాదుల్ని పెకిలించేశాయి. ఒకప్పుడు అమెరికా వెళ్లి పాకిస్తాన్ మీద ఫిర్యాదు చేసే స్థాయి నుండి ఈరోజు పాకిస్తాన్ ఉనికినే ప్రపంచం మరిచిపోయేలా చేసిన మోదీ దార్శనికత చరిత్రలో కని విని ఎరుగనది. మోదీ పాలనలో పాకిస్తాన్ ఎదుర్కొన్న ఈ వ్యూహాత్మక ఉక్కిరి బిక్కిరి కేవలం దౌత్యాధికారులకు మాత్రమే తెలిసిన ఒక నిశ్శబ్ద యుద్ధం. భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ఏ దేశానికైనా, అది దాయాది దేశమైనా సరే, మోదీ ఇచ్చే శాశ్వత శిక్ష ఎలా ఉంటుందో పాకిస్తాన్కు పట్టిన గతే రేపు ప్రపంచానికి గుణపాఠం.